సాయినాథాయ నమః. సత్యసాయిబాబా వారి దివ్య విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. దివ్య జీవన సంఘ ప్రతినిధులైన సచ్చిదానంద స్వామి 1957లో బాబావారిని దర్శించినప్పుడు భగవాన్ ఆయనతోటి సంభాషణలో అంతకు 37 ఏళ్ల క్రిందట ఆయన పొందిన రహస్యమైన ఒక యోగానుభవాన్ని వివరించగా ఆయన విస్మయంతో, స్వామి, మీరు జన్మించడానికి ముందే నాకు కలిగిన ఈ అనుభవం మీకు ఎలా తెలుసు అని ప్రశ్నించగా, నేను పుడుతున్నానా చస్తున్నానా అని ఎదురు ప్రశ్న వేశారు బాబా. అదే కోవలో ఇప్పుడు చెప్పబోయే సంఘటన అత్యంత ఆశ్చర్యకరమైనది. 1950 నుండి వెంకటగిరి రాజావారు జీవితాంతం బాబాను తన ఇలవేల్పుగా ఆరాధించారు. ఆయన దర్బారులో 1948లో మరణించిన ఆయన తల్లిగారు రత్నమ్మ తైలవర్ణ చిత్రము గోడకు తగిలించి ఉండేది. 1952లో స్వామి రాజావారు వారి పుత్రులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్న సందర్భంలో రాజావారి మాతృభక్తిని స్వామి కొనియాడారు. శ్రీరాముడి తరువాత తన తల్లి తనకు ఆరాధ్య దైవమని రాజావారు చెప్పారు. అప్పుడు స్వామి ఆమెను చూడాలని ఉందా అంటూ ఆమె పేరు పెట్టి పిలుస్తూ, రత్నమ్మ బయటకు రా అనగానే ఆ తైలవర్ణ చిత్రం నుండి రాజమాత సజీవంగా నడిచి వచ్చి కొడుకుతో, నాయనా, బాబా ఎవరనుకున్నావు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడే, వారి పాదాలను ఎప్పటికీ విడవకండి అంటుండగా రాజావారు వారి పుత్రులు ఆమె పాదాలకు తాకి నమస్కరించారు. అడుగులు వెనక్కి వేస్తూ ఆమె ఆ చిత్రంలో లీనమైపోయింది. 2009లో స్వామి తమ దివ్య ఉపన్యాసంలో, ఈ శరీరం కొంతకాలంలో మీకు కనిపించకుండా పోవచ్చును, అప్పుడు మీరు బాధపడడం సమంజసం కాదు. శరీరం తన స్వస్థానమునకు తాను చేరుకున్నప్పుడు మీరు ఆనందించవలసిందే కానీ బాధపడకూడదు. రాముడు వచ్చాడు, కట్టకడబటికి సరయూ నదిలో కలిసిపోయాడు. దేహాలు సత్యమని భావిస్తూ మీరు కృష్ణుడు కావాలంటే ఈనాడు ఏ విధంగా కనిపించగలడు? అనేక అవతారాలు ఇప్పటి వరకు ఎన్నో వచ్చాయి. దానిని మాత్రమే స్మరించుకొని, దానినే ఆధారం చేసుకొని, దానిని మాత్రం స్థిరపరచుకోవాలి. అంతేకాని ఆకారం ఎప్పుడు ఉండాలని ఆశించకూడదు. ఈ అవతారాన్ని స్మరిస్తూ వస్తుంటే మీకు తప్పక కనిపిస్తా. సరిగ్గా 2 సంవత్సరంలో 2 నెలల ముందు 2009లో బాబా మనకు తెలిసిన జ్ఞానాంశాలి. ఎన్ని అవతారాలు వచ్చినా అందరిది ఒకే మూలశక్తి. వాటి భౌతిక రూపాల వల్ల భిన్నత్వం ఆపాదించుకోవడం తప్ప భగవంతుడు అనేవాడు ఒక్కడే. ఒక భక్తుడు స్వామిని తనకు మంత్రోపదేశం చేయమని ప్రార్థించగా, మంత్రం దేనికి అన్నారు స్వామి. భగవంతుడికి దగ్గరవ్వడానికి స్వామి అన్నాడు భక్తుడు. అతను ఇంచుమించు స్వామి భుజం తాకుతూ అన్నాడు, ఎంతకంటే ఎంత దగ్గర అవ్వాలి అన్నారు స్వామి చిరునవ్వు చెందిస్తూ. ఆ భక్తునికి వెంటనే జ్ఞానోదయమైంది. ఎంతగా స్వామి సామీప్యాన్ని పొంది కూడా ఇంకా భగవంతునికి దగ్గర కావాలని తపన పడుతున్న తన అజ్ఞానానికి సిగ్గుపడి బాబా పాదాలు పట్టుకున్నారు. 85 సంవత్సరముల కాలం ఆనంద డోలికల్లో ఊగించిన భగవాన్ చూపిన అద్భుతాలు స్మృతులు తక్కువ కాదు. స్వామి ఎంతో ప్రేమను భక్తులకు అందిస్తూ వచ్చారు. మన నిత్య జీవితంలో అన్నీ కూడా మొదటిదైన పరిపూర్ణమైన ప్రేమపైనే ఆధారపడి ఉన్నది. రెండవది సేవాతత్వం. అందుకే స్వామి మహాసమాధి ముందు వైపు లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్న స్వామి సూక్తిని లిఖించారు. ప్రేమ స్వరూపమే స్వామి. ఈ సందేశాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని అందరికీ, అన్ని జీవులకు మన ప్రేమను పంచి ప్రేమతో కూడిన జీవులను అందించడమే ధ్యేయంగా పెట్టుకుంటే మన జీవితాలు తప్పక తరిస్తాయి. దైవత్వమునకు సంబంధించిన వరకు నిరాకార నిర్గుణ తత్వమే నిత్య సత్యమైనది. హరి ఓం తత్సత్. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.